పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 జాతికి ఎవడో కాంగ్రెస్ లో పరిపాలన చేసేవాడు సరైన నాయకుడు ఎవడవడం ఎవడికి నాయకుడు ఏడు సరైన నాయకుడు రాజశేఖర్ రెడ్డి ఉంటే రాజశేఖర్ రెడ్డి కాజేశారు. అందరు కలిసి కాజేశారు రాజశేఖర్ రెడ్డిని. కాంగ్రెస్ పోయిన దాన్ని 10 సంవత్సరాలు పోయిన దాన్ని మలిపాడు కూడా. 10 ఏళ్ళు కాపాడుకొచ్చాడు. కేంద్రంలో కూడా వచ్చింది అప్పుడు ఆయన పేరు ఏం చేసిన వరకు చదువు నాయకుడు ఏడి వస్తుంది కదా కాంగ్రెస్ ఏమో మొదటి పెట్టింది. మనం ఏం చదువుదాం, ప్రజలు తీర్మానం అది మంది కాదు. అభిమానం వాళ్ళు యాత్ర అభిమానం వాళ్ళు ఏం లేదు. దాన్ని ఏం చదువుతాం, మనం ఏం చదువుతాం. ఒత్తి గెలుస్తుందేమో మనం ఏం చదువుదాం. ఇప్పుడు కాంగ్రెస్ అభిమానం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, లేకుండా ఉండరు కదా. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు యాడ్ నుంచి తెచ్చిండు, అదంతా కాంగ్రెస్ ఓటు కాదు. వాడు గెలిచింది అంతా కాంగ్రెస్ ఓటే, అదంతా కాంగ్రెస్ ఓటు కాదు. కేసీఆర్ లాగిందంటే కాంగ్రెస్ ఓటే. లేదు లేదు కాకపోతే ఓట్లు ఇస్తే రావచ్చు కానీ గెలిచే అవకాశం మటుకు లేదు. జగనే వస్తాడు. అయితే ఇన్ని సీట్లు రావు, అతనే వస్తాడు. కాంగ్రెస్ లేకి షర్మిల వస్తుంది రాదు. ఎందుకని పోయి రాదు. ఎందుకని రాదు? ఎందుకని రాదంటే అంతే పేరు రాదు. చెప్పండి పోయి ఎందుకని రాదు? రాదు కంతేమో. ఎందుకని అంటున్నా? ఎందుకని అనేది నాకు తెలియదు. అది రాదు అనుకుంటున్నాం మేము అంతే. షర్మిల వస్తే కాంగ్రెస్ గెలుస్తుంది పోయి? రాదు, కాంగ్రెస్ రాదు. దానికి చరిత్రే లేదు. ఇక ఎందుకని గెలలేదు? ఎందుకని గెలలేదంటే ఇటువంటి ఎప్పుడు ఇచ్చారు కాంగ్రెస్ పాలన? అంతే, ఏం కాదమ్మా. రాదు, కాంగ్రెస్ రాదు. ఎందుకు రాకూడదు అనుకున్నారు బాబాయ్? ఎందుకు రాకూడదు అంటే చేసింది లేదుగా. ఏం చేయలేదు? ఏం చేయలేదంటే ఇటువంటి పథకాలు ఎప్పుడు ఇలా. ఇట్లాంటి పథకాలన్నీ కాంగ్రెస్ గెలుస్తుంది పోయి? ఇట్లాంటి పథకాలన్నీ కాంగ్రెస్ జనం ఇష్టం, మనం ఏం చెబుతాం. మరి ఇప్పుడు మీరే అన్నారు కదా. నేను ఉన్నాను అంత మట్టుకే. అంటే అన్ని పథకాలు ఇస్తే కాంగ్రెస్ గెలుస్తుంది. గెలిస్తే గెలవచ్చాము, దానికి ఎవడేం చెబుతాడు. నేను ఒక్కనే వేసేది కాదుగా. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొనేవాడు ఎవరూ లేరు. దమ్మున్న మగోడు చెప్పు. నేను వేసే జగన్మోహన్ రెడ్డికి ఓటు వెయ్యాల. నాకు పింఛన్ రేపు 3000 ఇస్తాడు బుధవారం 11 గంటలకి. కాకపోతే నేను పోయి వస్తా జగన్ కాడికి. ఇక ఓపిక లేదు, నేను పోతున్న వయసు 70. బావా ఎక్కడ నుండి రా కవిటుకు ఎల్లరే చుకులే. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ లేకొస్తుంది. కాంగ్రెస్ లేకొస్తే ఎవరికి నష్టం వస్తుంది? జగన్ వచ్చిన ఏమైంది ఏం కాదు. ఎందుకని పోయి? ఏముంది ఒంటరి. ఇప్పుడు సపోర్ట్ ఎవరున్నారు చెప్పు. చెంబెలకు కాంగ్రెస్కి వస్తే రావచ్చు. అవ్వదు సపోర్ట్ ఎవరు లేరు కదా, అంటే వస్తే రావచ్చు. రాని ఏమైతే ఏమైంది. ఏ షర్మిల వచ్చినంత మాత్రాన ఓట్లు చిల్తాయని మనం ఎట్లా అనుకుందాం చెప్పు. షర్మిల అంటుంది కదా కాంగ్రెస్ లోకి వెళ్తే గెలిపిస్తే వస్తే రాని మంచిదే, తప్పలేదు. రావచ్చు, ఎవరైనా ఏ పార్టీ లేకపోవచ్చు, ఏ పార్టీకి రావచ్చు. దాన్ని ఎవరు కాదనలేం కదా, ఎవరు ఇష్టం వాడిది. దాన్ని ఎవరైనా తీసేయడానికి లేదు కదా. కాంగ్రెస్కు మన రాష్ట్రంలో ఇప్పుడే అవకాశం లేదు. ఎందుకు లేదా అంటే కాంగ్రెస్ అంటే ఇప్పుడు సోనియా గాంధీ రాష్ట్రం అడగొట్టింది. ఇప్పుడు సోనియా గాంధీ తెలంగాణ అడగొట్టింది దానివల్ల మన రాష్ట్రానికి కొన్ని వేల కోట్ల నష్టం జరిగింది. ఎందుకని నష్టం జరిగింది? ఇప్పుడు హైదరాబాద్లో ఉమ్మడి హాస్టల్ ఎన్ని ఉన్నాయి మన రాష్ట్రం, 1000 కోట్లు రావాలి మనకు. మరి అవన్నీ నష్టపోయింది కదా మన రాష్ట్రం. మరి వచ్చేటప్పుడు కాంగ్రెస్ కానీ ఎందుకు తెలిసినోడు నీకు తెలియని తెలిసింది ఇవ్వడానికి. ఇప్పుడు ఆర్టీసీ హాస్టల్ కానీ ఏరే విద్యుత్ ఉపయోగాలు కానీ 1000 కోట్లు ఉన్నాయి పెండింగ్లో హైదరాబాద్లో మనకి రావాల్సింది. మా ఆయన్ని ఒకదించి ఎడగొట్టింది ఆమె. వాడిని ప్రత్యేక హోదా అదేమైనా అమలు చేయాలి. ఎన్ని పెండింగ్లు ఉన్నాయి. ఇప్పుడు అంటున్నారు కదా మళ్ళీ సోనియా గాంధీ కానీ మాదే వస్తుందని అంటారండి. అనకుండా అనుకుంటారు. కాంగ్రెస్కు ఇప్పుడే మన రాష్ట్రంలో అవకాశం లేదు. తర్వాత ఎట్లా ఉంటుంది చెప్పండి. గెలవలేదా బాబు అయితే కాంగ్రెస్?
ఇప్పుడే అవకాశం లేదు. ఇప్పుడు ఆమె వచ్చి ఆమె ప్రచారం చేసి ఆమె చూసి అప్పుడు మనం మాట్లాడుతాం. ఇప్పుడే మనం ఎట్లా ఉందాం? నేను పార్టీలోకి రాకపోయినా కానీ ప్రచారం చేయకపోయినా కానీ గెలిపించుకుంటాను. ఏంటి గెలిపించాలండి? ప్రజలు ఓట్లు వేయాలి కదా. ఇప్పుడు తెలంగాణ పార్టీ పెట్టింది, అది ఏమైంది? నవరూపాయలు అక్కడ పోయిందా? ఇదంతే ఏమైంది? మరి కాంగ్రెస్ లేకి షర్మిల వెళ్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు కాదు, ఆమె 2029కి లైన్లోకి వస్తుంది. ఎందుకని పోయి ఇప్పుడు స్టార్టింగ్లోనే ఉంది కదా. అంటుంది కదా రేవంత్ రెడ్డి అక్కడ కూడా అన్నారు కదా, కేసీఆర్ని మించిన మోనార్క్ ఎవడు లేడు, మోనార్క్ లేడు అని అన్నారు. రేవంత్ రెడ్డి కొట్టుకుపోలా ఇప్పుడు అంటుంది కదా బాబు, మరి గెలిపించుకుంటాను కాంగ్రెస్ అని. ఎవరు? షర్మిల. వీళ్ళంతా ఫార్ములా అండి. ఇప్పుడు ఈ ట్రిప్కి ఓటు బ్యాంక్ పెంచుకెళ్తారండి. మరి పోయినసారి బీజేపీ ఏం చేసింది? తెలంగాణలో ఓటు బ్యాంకు నిర్మలగా పెంచుకెళ్ళి ఇప్పుడు మన 8 సీట్లకు వచ్చారు. అట్లాగే షర్మిల కూడా అలా పెంచుకెళ్ళి రేపు 29కి లైన్ అవుతుంది. అది ఇప్పుడు ఛాన్స్ లేదండి. ఓటు బ్యాంకు ఓటుకి వెళ్ళిపోద్ది. ఎందుకు ఛాన్స్ లేదంటారు? ఎందుకంటే మరి అట్టా తయారు చేశారుగా. అది ఇప్పుడు కాంగ్రెస్లో గెలిచే అవకాశం లేదంటారా? అది లేదండి. కాకపోతే ఓటు బ్యాంక్ బాగా తీసుకెళ్తుంది. ఓటు బ్యాంక్ వెళ్ళిందంటే అయిపోయినట్టే. ఎందుకంటే వాళ్ళు రాష్ట్రాన్ని ఎడగొట్టారు. ఈయనేమో మరి అక్కడ మరి ఏం చేశాడు, ఈయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఆ ఓటు బ్యాంక్ అంతా అంట తిప్పుకున్నాడు. కాంగ్రెస్ ఓటు బ్యాంకే వైసీపీలో ఉంది. సాధిస్తే మరి ఈ ట్రిప్ అనేది కష్టమే లేండి. కానీ మంచిదేగా, కలిపితే ఇంకా మంచిదేగా. వీళ్ళిద్దరిని చూసాము. చంద్రబాబుని జగన్ని, కాంగ్రెస్ ఆమెను కూడా చూద్దాం. షర్మిల కాంగ్రెస్ లేకొస్తుంది, కాంగ్రెస్ లేకొస్తే జగన్కి ఎలా ఉంటుంది? జగన్ మైనస్లో ఉంటుంది. ఎందుకని పోయి కాంగ్రెస్లోకి వస్తుంది కాబట్టి కాంగ్రెస్లో కొద్దిగా డెవలప్ అయ్యేది కదా, కాంగ్రెస్ పెరిగిద్ది కదా, పుంజుకుంటుంది కదా ఓటింగ్ శాతం. కానీ ఇప్పుడు షర్మిల అంటే వైఎస్ఆర్ కూతురు, వైఎస్ఆర్ అంటే కాంగ్రెస్. అందువల్ల ఇంకా తగిన ఇప్పుడు నిర్లక్ష్యంతో ఉన్న ఎమ్మెల్యేలు కానీ కొంతమంది మనకెందుకు ఈ రాజకీయాలు వద్దనుకున్న వాళ్ళు కూడా కాంగ్రెస్లో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. పాత వాళ్ళు ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? ఎలా జరుగుతుందని బాగానే ఉంటుంది. ఇంకా పెరిగిద్ది కదా ఓటింగ్ శాతం. ఒకసారి రాకపోయినా కానీ ఓటింగ్ శాతం పెరగచ్చు. ఒక అవకాశం ఉంటే ఎమ్మెల్యేలు కూడా అధికారంలోకి ఉండొచ్చు. ఎమ్మెల్యేలు మారుతారా కాంగ్రెస్లోకి? కంపల్సరీగా. 2024లో ఎవరు గెలుస్తారు కదా? మన జగనే రావాలి. ఎందుకని ప్రభుత్వం వస్తేనా వస్తాడు. మన ప్రభుత్వమే రావాలి. మన వస్తేనే మనకు అభిమానం. మరి గతంలో చంద్రబాబు పాలన ఎలా ఉంది? మనకొద్దు. ఎందుకనంటే అది పెట్టకపోయినా మన కులం మన అభిమానం. అది అంటే చంద్రబాబు అంటున్నాడు కదా, అంటే మన కులం మనకు అభిమానం పెట్టపోద్ది. అది నన్ను గెలిపించుకుంటే మన కులం మనకు అభిమానం అని పెట్టపోయి ఆయన పెట్టలేదు, ఏం పెట్టాలి, పెట్టపోయిన అభిమానం అనేది ఉండాలి కదా. అది చంద్రబాబు అంటున్నాడు కదా 3 సిలిండర్లు ఇస్తాను. 5 సిలిండర్లు ఇచ్చినా మనకు వద్దులే. షర్మిల కాంగ్రెస్ లేకొస్తుంది, దానివల్ల ప్రభావం ఎలా ఉంటుంది అంటున్నా జగన్ కానీ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్? కానీ జగమంతా జగనే వచ్చేది, జగనే తిరగలేదు.